వెల్కమ్ బ్యాక్. వివాదాలు వీడండి, కలిసి ముందుకు సాగండి అంటూ అధినేత పదే పదే చెబుతూ ఉన్నా తెలంగాణ తమ్ముళ్ల తీరు మాత్రం మారడం లేదు. టీటీడీపీ విస్తృత స్థాయి సమావేశంలోనూ పరోక్షంగా సెటైర్లు వేసుకున్నారు రేవంత్, ఎర్రబెల్లి. ఈ తీరును గమనించిన చంద్రబాబు చిరకలంటించారు. గొడవ పడేందుకు చిన్న అవకాశం ఉంటే చాలు అన్నట్టు తయారైంది పరిస్థితి. పార్టీ కమిటీల ఏర్పాటు తర్వాత జరిగిన తొలి విస్తృత స్థాయి సమావేశంలో కూడా ఇదే తీరు కనిపించింది. టీటీడీపీ మీటింగులో ముందుగా మాట్లాడిన ఎర్రబెల్లి పరోక్షంగా రేవంత్ పై విమర్శలు చేశారు. గతంలో జరిగిన గొడవను పరోక్షంగా ఉదహరిస్తూ రాష్ట్ర స్థాయి పదవులు రాగానే ఏదో అయిపోయిందని కొందరు భావిస్తున్నారని, ఇది సరికాదని అన్నారు. నియోజకవర్గ ఇన్ఛార్జీలను ప్రోత్సహించాలని, నాకు ఆ పదవి వచ్చింది, నాకు ఈ పదవి వచ్చిందనే వాదన సరికాదని చెప్పుకొచ్చారు. కొందరు పెత్తనం చెయ్యాలనుకుంటున్నారంటూ సెటైర్ వేశారు. ఎర్రబెల్లి ఎవరి పేరు ప్రస్తావించకపోయినా అక్కడ రేవంత్ను ఉద్దేశించి అన్నట్టు అర్థమైంది. అధినేత వేదికపై ఉన్న సమయంలోనే ఎర్రబెల్లి ఈ కామెంట్లు చేశారు. అక్కడంటే మంత్రులు, ఎమ్మెల్యే, నాయకులు తిరిగిన వాళ్ళంతా దుగ్గకారు వేసుకొని తిరుగుతాను. మాకంటే చిన్నోళ్ళు తిరుగుతారు కొద్దిగా మాకు. ఎందుకంటే మాకు కేంద్రంలో కొద్ది ముఖ్య నాయకులు కొంతమంది, ఎంతమంది ఇష్టం వాళ్ళకి ఇవ్వండి, ఇస్తే మాకు ధైర్యం వస్తుంది. భరించదు, రేపు మేము కూడా మాకు కూడా వస్తాయి పదవులు. దయచేసి మీరు ఢిల్లీలో మీ ఇబ్బందులు మాకు తెలుసు. సరే, ఉన్నదంటే తెలంగాణకి ఎక్కువ వాటా ఇస్తున్నారని మీరు ఫోర్స్ చేస్తున్నారు. దయచేసి అది ఫోర్స్ ఉండాలి, మమ్మల్ని కాపాడుకోండి. తెలంగాణ కార్యకర్తలంటే మొండిగా పనిచేస్తారు. దీంతో తరువాత మాట్లాడిన రేవంత్ కూడా పరోక్ష పద్ధతినే ఎంచుకున్నారు. పార్టీలో కష్టపడిన వారికి పదవులు వస్తాయని చెప్పారు. తాను 2007లో పార్టీలోకి వచ్చినా ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఇచ్చారంటూ చెప్పారు. పనిచేస్తే పదవులు, హోదా, గౌరవం వస్తాయంటూ ఎర్రబెల్లికి కౌంటర్ వేసినట్టు కనిపించింది. పార్టీ అని చెప్తే కొంచెం అర్థం కాకపోతే వేరే రాష్ట్రాలు పోయినప్పుడు ఓ నాయుడు సాబ్ నాయుడు సాబ్తో పార్టీ అంటే ఓ నాయుడు సాబ్తో పార్టీ వచ్చాయని అంటారు. నార్త్ ఇండియాలో ఎక్కడ నేను పోయినప్పుడు తెలుగుదేశం పార్టీ అని మన హోదా అని చెప్పుకుంటారు. కొంచెం కన్ఫ్యూజ్ అయితే అమరే నాయుడు సాబ్తో పార్టీ అంటే నాయుడు సాబ్తో పార్టీ ఆ సాబ్ బయట అంటే ఎక్కడైనా నాయకుడు పేరు చెప్తే గౌరవం దక్కాలి. ఇవాళ మన ఫాలోవర్స్ కూడా, మండల స్థాయి నాయకులు కూడా మనం చేసే పనితనం వల్ల, మన పోరాటం వల్ల వాళ్ళకు కూడా గౌరవం పెరిగే విధంగా మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనందరం కూడా కలిసికట్టుగా పోరాటం చేస్తే చంద్రశేఖర్ రావు ఏం పెద్ద మొనగాడు కాదు. రేవంత్, ఎర్రబెల్లి మాటల యుద్ధం చూసిన చంద్రబాబు సున్నితంగా చురకలేశారు. ఓవైపు అద్భుతంగా పనిచేస్తున్నారని ప్రశంసలు కురిపిస్తూనే మరోవైపు హెచ్చరికలు చేశారాయన. మీలో ఐకమత్యం చాలా ముఖ్యం. మనలో బలహీనత ఉంటే ఆ బలహీనతను ఉపయోగించుకుని అధికార పక్షం కానీ, మిగిలిన రాజకీయ పార్టీలు కానీ మనల్ని, మన బలహీనతను ఆసరాగా చేసుకుని మన పార్టీని బలహీనం చేసే పరిస్థితి వస్తుంది. అదే సమయంలో ఒక కాషన్ మాత్రం అందరూ కలిసి పనిచేయండి, కలిసి ఎక్కడికైనా వెళ్ళండి, కలిసి అర్థం చేసుకోండి. అందరం కలిసి పనిచేస్తే మాత్రం తెలుగుదేశం పార్టీని ఎదిరించే శక్తి ఎవరికి లేదని చెప్పి కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. అందరూ ఐక్యంగా పనిచేస్తే పార్టీ మరింత దూసుకెళ్తుందన్నారు బాబు. పార్టీ కార్యక్రమం అంతా ఆసక్తిగా జరగగా ఇద్దరు నేతల తీరుపై ఆసక్తికర చర్చ జరిగింది. మోత్కుపల్లి స్పీచ్ కి అధినేత కూడా 1-2 సార్లు గట్టిగా నవ్వుకున్నారు.